నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం 2026 ఆగస్టు 14 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం ఉదయం 7:18. చంద్రాస్తమయం రాత్రి 7:56. తిథి విదియ సాయంత్రం 6:52 వరకు. తదుపరి తదియ. నక్షత్రం పూర్వ ఫల్గుని. శనివారం తెల్లవారుజామున 3:40 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుని. కరణము బాలవ ఉదయం 7:41 వరకు. తదుపరి కౌలవ సాయంత్రం 6:52 వరకు. తదుపరి తైతుల. యోగము పరిగము ఉదయం 9:24 వరకు. తదుపరి శివము. అశుభ ఘడియలు. రాహుకాలం ఉదయం 10:46 నుండి 12:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:29 నుండి 5:04 వరకు. గుళిక కాలం ఉదయం 7:37 నుండి 9:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:46 నుండి 1:36 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:19 నుండి 1:51 వరకు. శుభ ఘడియలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. అమృత గడియలు రాత్రి 9:56 నుండి 11:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:46 వరకు. ఆగస్టు 14 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ. సాయంత్రం 6:52 వరకు ఉంటుంది. తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈరోజు మొత్తం ఉండే పూర్వ ఫల్గుని నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రము కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. శుక్రవారం నైరుతి పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుబ్బ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. మొదటి శ్రావణ శుక్రవారం.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం ఏ రోజుతో మొదలయ్యింది? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వృషభ రాశి ఇతరులకు ఆర్థికంగా హామీలు ఉంటారు. మిథున రాశి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది, మానసిక శాంతి కలుగుతుంది. కర్కాటక రాశి కొన్ని అప్పులు తీరుస్తారు, అయితే ఆర్థిక హామీలపై తొందరపాటు వద్దు. సింహరాశి శత్రువుల నుంచి సహాయం అందుతుంది. కన్యా రాశి గతంలోని అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని నిర్ణయాలలో ఆచితూచి మసులుకుంటారు. తులారాశి భాగస్వామ్యం వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వృశ్చిక రాశి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనుస్సు రాశి సంతానరీత్యా శుభవార్తలు వింటారు. మకర రాశి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఉద్యోగాలు సాధిస్తారు. కుంభరాశి అందరినీ ఆకట్టుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తారు. మీనరాశి భార్యాభర్తల మధ్య అపోహాలు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మరిచిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.